గుడ్ మార్నింగ్. నమస్కారం. కొత్తగా వేరే సిటీకి మూవ్ అవ్వడం అనేది చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది కదా. అవును. న్యూ ఆపర్చునిటీస్, న్యూ లైఫ్ స్టైల్, కొత్త ఫ్రెండ్స్, అంత ఒక ఫ్రెష్ స్టార్ట్లా అనిపిస్తుంది. కరెక్ట్. ఆ ఎక్సైట్మెంట్, ఆ ఎనర్జీ లెవెల్ వేరు అసలు. మనం ఫుల్ జోష్లో ఉంటాం, ఫైనల్లీ ఐఎమ్ మూవింగ్ టు క్యాల్గరీ అని. మనమంతా ప్లాన్ చేసుకుంటాం. రెంట్ ఎంత, మూవింగ్ కంపెనీకి ఎంత అవుతుంది అని ఒక బడ్జెట్ ఫిక్స్ అవుతాం. అంతా పేపర్ మీద పర్ఫెక్ట్గా. అసలు సంబంధమే ఉండదు. కరెక్ట్. ఒక పెద్ద షాక్ తగులుతుంది. ఎక్కడ పోయింది ఇంత డబ్బు అని నాటిపోతుంది. ఆ షాక్ తగులడానికి మెయిన్ రీజన్ ఈ హిడెన్ కాస్ట్స్. ఆ మనం అసలు ఎక్స్పెక్ట్ చేయని సర్ప్రైజ్ చార్జెస్ అనేవి మన ప్లాన్ అంతా స్పాయిల్ చేస్తాయి. అవును, ఆ ఎక్సైట్మెంట్ అంతా టెన్షన్గా మారిపోతుంది. ప్రిపరేషన్ అనేది చాలా ముఖ్యం ఇక్కడ. అందుకే ఈరోజు మనం ది కపుల్ ఎస్టేట్ అనే ఒక సోర్స్ నుంచి తీసుకున్న ఇన్ఫర్మేషన్తో క్యాల్గరీ లాంటి సిటీకి రీలొకేట్ అయ్యేటప్పుడు వచ్చే ఈ దాగున్న ఖర్చుల గురించి లోతుగా చర్చించుకుందాం. మంచి టాపిక్. ఎక్కడ మనం జాగ్రత్త పడాలో, ఆ షాక్ నుంచి ఎలా తప్పించుకోవాలో తెలుసుకుందాం. సరే, ఈ విషయాన్ని విడదీసి చూద్దాం. రీలొకేట్ అయిన చాలా మంది నుంచి విన్న కామన్ కంప్లైంట్ ఇదే. అవును. అనుకున్న దానికన్నా చాలా ఎక్కువైంది బాస్. రైట్. మెయిన్గా ఇంటికి సంబంధించిన పెద్ద ఖర్చులు, అంటే రెంట్ డిపాజిట్, మూవింగ్ ట్రక్ కాస్ట్ లాంటివి గుర్తుంటాయి. కరెక్ట్. కానీ ఈ చిల్లచిల్లర అమౌంట్స్ కలిసి ఆఖరికి ఒక పెద్ద రాక్షసిలా మారి షాక్ ఇస్తాయి. నిజమే. ఈ సోర్స్లో ఒక పై చార్ట్ ఉంది. అది చూస్తే మనకి ఒక క్లియర్ ఐడియా వస్తుంది. ఓ, పై చార్టా? ఓకే. క్యాల్గరీలో టిపికల్ హిడెన్ రీలొకేషన్ కాస్ట్స్లో ఆశ్చర్యంగా ఏ వెరీ లార్జ్ చంక్, సుమారు 35% వరకు యూటిలిటీస్కే పోతుంది. వెయిట్ 35%? అవును, 35. జస్ట్ ఫర్ యూటిలిటీస్? అంటే ఎలక్ట్రిసిటీ, వాటర్, గ్యాస్ లాంటి వాటికా? అది చాలా ఎక్కువ కదా. చాలా ఎక్కువ. నేను మూవింగ్ కంపెనీకి ఎక్కువ అవుతుంది అనుకున్నా. అదే అందరూ అనుకుంటారు, కానీ మూవింగ్ ఫీజ్కి 30% అవుతుంది. ఓకే. ఇక్కడ కూడా మనం అనుకునేదానికన్నా చాలా ఎక్స్ట్రా ఫీజు ఉంటాయి. రైట్. ఆ తర్వాత వేరియస్ డిపాజిట్స్కి 20%, ఇంకా ఇన్సూరెన్స్ లాంటి వాటికి 15%. వావ్. చూడ్డానికి చిన్నవి అనిపించినా టోటల్ బడ్జెట్లో ఇవి ఎంత మేజర్ రోల్ ప్లే చేస్తాయో ఆలోచించండి. ప్రతి కేటగిరీలో మనం మిస్ అయ్యే డీటెయిల్స్ ఆ చిన్న ప్రింట్లో దాగున్న కాస్ట్స్ ఉంటాయి. అవును, ఈ పై చార్ట్ చూస్తుంటే క్లారిటీ వస్తోంది. 35% యూటిలిటీస్ అనేది నిజంగా ఆశ్చర్యపరిచింది. అసలు దానిలో ఏముంటాయి? మనం మంత్లీ బిల్ కాకుండా ఇంకా ఏముంటుంది? సరే, ఈ కేటగిరీస్ని ఒక్కొక్కటిగా చూద్దాం. ఓకే. అసలీ ఖర్చులు ఎక్కడా ఎలా యాడ్ అవుతాయో డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మనం ఇంకా ఇంట్లోకి సామాను కూడా పెట్టక ముందే ఈ ఖర్చులు స్టార్ట్ అవుతాయని అంటున్నారు. కరెక్ట్. మనం అడుగు పెట్టడానికి అన్నీ రెడీ చేసుకోవాలి కదా. ఆ ప్రాసెస్లోనే బిల్ పెరుగుతూ ఉంటుంది అన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఇంట్లో అడుగు పెట్టడం తర్వాత విషయం. ముందు ఆ ఇంటిని మనకి లైవబుల్గా, అంటే మనం ఉండటానికి రెడీ చేసుకోవాలికి కొన్ని కాస్ట్స్ ఉంటాయి. ఓకే. ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ యుటిలిటీ సెటప్స్ అండ్ డిపాజిట్స్. ఇది చాలా మంది బడ్జెట్లో మర్చిపోతారు. అంటే మనం కొత్త కనెక్షన్ తీసుకున్నప్పుడు వచ్చే చార్జెసా? జస్ట్ మంత్లీ బిల్ కాకుండా? అవును. గ్యాస్, ఎలక్ట్రిసిటీ, ఇంటర్నెట్, వాటర్, వీటి న్యూ కనెక్షన్ కోసం కంపెనీస్ ఒక సెక్యూరిటీ డిపాజిట్ అడుగుతాయి. ఓ. లేదా ఒక యాక్టివేషన్ ఫీ అని ఒకటి ఉంటుంది. ఓకే ఓకే. మనం జస్ట్ మంత్లీ బిల్ గురించి ఆలోచిస్తాం, కానీ ఈ వన్ టైం సెటప్ కాస్ట్ గురించి ఆలోచించాం. నిజమే. అసలు ఈ డిపాజిట్ ఎందుకు అడుగుతారు అంటే, మనం ఫ్యూచర్లో బిల్స్ పే చేయకపోతే వాళ్లకి రిస్క్ ఉండకూడదు అని ఒక సేఫ్టీ మెజర్ అంతే. రైట్. ప్రతి యూటిలిటీకి ఒక ఫీ ఉంటే అన్నీ కలిపి ఒక రెస్పెక్టబుల్ అమౌంట్ అవుతుంది. అయితే ఈ సోర్స్లో నాకు చాలా విచిత్రంగా అనిపించిన విషయం ఒకటుంది. క్లోజింగ్ అడ్జస్ట్మెంట్స్. ఎస్. అంటే ఏంటి? ఇది వినడానికి కొంచెం లీగల్ టర్మ్లా ఉంది, ఇంటికి సంబంధించిన పేపర్ వర్క్లా. ఈ విషయం చాలామందికి తెలీదనుకుంటా. ఇది కొంచెం ట్రికీ అండ్ చాలామందికి సర్ప్రైజ్ ఇస్తుంది. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక ఇల్లు కొన్నామనుకుందాం. ఆ ఇంటికి ముందున్న ఓనర్ ఆల్రెడీ ఆ ఇయర్కి ప్రాపర్టీ ట్యాక్స్ అంతా ప్రీపెయిడ్ చేసి ఉండొచ్చు, జనవరిలోనే. ఓ ఓకే. మనం మేబీ ఆగస్ట్లో మూవ్ అవుతున్నామనుకోండి. అప్పుడు క్లోజింగ్ అప్పుడు ఆగస్ట్ నుంచి డిసెంబర్ వరకు ఆ మిగిలిన మంత్స్కి మనం ఉండబోయే టైంకి ప్రపోర్షనల్గా ఆ అమౌంట్ని వాళ్ళకి తిరిగి ఇవ్వాలి. ఓ, సో ఆల్రెడీ వాళ్ళు పే చేశారు కాబట్టి మనం వాళ్ళకి రీయింబర్స్ చేయాలి. ఐ గెట్ ఇట్. ఎగ్జాక్ట్లీ. అంటే అది మన క్లోజింగ్ కాస్ట్లో యాడ్ అయ్యే ఒక అన్ఎక్స్పెక్టెడ్ అమౌంట్. మనం మూవ్ అయ్యే టైం బట్టి అమౌంట్ మారుతుంది అన్నమాట. ఎస్. అలాగే మీరొక కాండోలోకి వెళుతుంటే కాండో ఫీజ్ కూడా ఇలాగే అడ్జస్ట్ అవుతాయి. ఓకే. ముందు ఓనర్ ప్రీపెయిడ్ చేసుంటే
మనం ఆ అమౌంట్ సెటిల్ చేయాలి. ఈ అడ్జస్ట్మెంట్స్ వల్ల క్లోజింగ్ బిల్లో $100s, సమ్టైమ్స్ ఈవెన్ మోర్ యాడ్ అవ్వచ్చు. అబ్బా, మనం ఇది ఎక్స్పెక్ట్ చేయం కాబట్టి లాస్ట్ మినిట్లో బడ్జెట్ అంతా డిస్టర్బ్ అవుతుంది. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. అండ్ వాట్ అబౌట్ ఇన్సూరెన్స్ అండ్ పర్మిట్స్? హ్మ్, ఇన్సూరెన్స్ తీసుకోవాలని తెలుసు, దాని ప్రీమియం మనం ప్లాన్ చేసుకుంటాం, కానీ దాంట్లో ఏమీ హిడెన్ కాస్ట్స్ ఉంటాయి. హోమ్ ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ. కానీ దాంతోపాటు మీరొక పెద్ద కాండో బిల్డింగ్లోకి, హైరైజ్ అపార్ట్మెంట్లోకి మూవ్ అవుతుంటే రైట్. ఆ మూవింగ్ ట్రక్ పార్క్ చేయడానికి పర్మిట్ తీసుకోవాలి, లేదా సామాను పైకి తీసుకెళ్లడానికి లిఫ్ట్ యూజ్ చేసుకోవడానికి ఎలివేటర్ బుకింగ్ ఫీ అని ఒకటుంటుంది. ఓ మై గాడ్, ఎలివేటర్ బుకింగ్కి కూడా ఫీ ఉంటుందా? ఉంటుంది. వింటానికే వింతగా ఉంది. అంటే ఇది కేవలం హైరైజ్ అపార్ట్మెంట్స్లోనే ఎక్కువ ఉంటుందంటున్నారా? కరెక్ట్. ఈ ఎలివేటర్ ఫీ అనేది పెద్ద బిల్డింగ్స్లో కామన్. ఓకే. ఎందుకంటే ఆ 3-4 అవర్స్ టైం స్లాట్ని మన కోసం బ్లాక్ చేస్తారు, వేరే ఎవరు యూజ్ చేయకుండా. సో దానికి ఛార్జ్ చేస్తారు. ఆర్ చిన్న టౌన్స్లో ఉన్న ఇండిపెండెంట్ హౌసెస్కి మూవ్ అయ్యేటప్పుడు ఇలాంటి వేరే వేరే కాస్ట్స్ ఏమైనా ఉంటాయా? గుడ్ క్వశ్చన్. ఇండిపెండెంట్ హౌసెస్కి ఇలాంటివి ఉండవు, కానీ అక్కడ వేరేలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ టెంపరరీ పార్కింగ్ పర్మిట్ ఫర్ ద ట్రక్ ఆన్ ద స్ట్రీట్. రైట్. ఒక పెద్ద సామాను ఇంట్లోకి తీసుకురావడానికి డోర్ రిమూవ్ చేయాల్సి వస్తే దానికి ఎక్స్ట్రా లేబర్ ఛార్జ్. ఇలా సిచ్యువేషన్ బట్టి మారుతూ ఉంటాయి. అవును. ఈ చిన్న చిన్న ఫీజన్నీ మనకి లాస్ట్ మినిట్లో తెలుస్తాయి. అప్పుడింక వేరే ఆప్షన్ ఉండదు కాబట్టి పే చేయాల్సి వస్తుంది. అన్నీ ప్లాన్ చేసుకున్నాం, పేపర్ వర్క్ అంతా అయిపోయింది, ఇంకా మూవింగ్ డే రోజు ఎలా స్మూత్గా అయిపోతుంది అనుకుంటాం. ప్యాకింగ్ రెడీ, ట్రక్ రెడీ. కరెక్ట్. కానీ అక్కడే అసలు ట్విస్ట్ ఉంటుంది అంటారు. నేను చాలాసార్లు విన్నాను, మూవింగ్ ట్రక్ ఖర్చులు క్వోట్ కన్నా ఎక్కువ అయ్యాయని. ఎందుకు? ఎస్, ఈ సోర్స్లో చెప్పినట్టు మూవింగ్ డే ఎక్స్ట్రాస్ చాలా కామన్. మనం మూవింగ్ కంపెనీ నుంచి క్వోట్ తీసుకుంటాం, కానీ ఆ క్వోట్లో కొన్ని యాడ్ ఆన్స్ ఉండవు. ఫస్ట్ ది ప్యాకింగ్ మెటీరియల్స్. రైట్. మనమే ప్యాక్ చేసుకుందాం అనుకుంటాం, బట్ బాక్సెస్, టేప్, బబుల్ ర్యాప్ వీటికి బిల్ వేసుకుంటే ఆఖరికి అది కూడా ఒక సిగ్నిఫికెంట్ అమౌంట్ అవుతుంది. కరెక్ట్. అప్పుడొక బాక్స్, ఇప్పుడొక టేప్ అనుకుంటే తెలియదు గాని అన్ని కలిపి చూస్తే బిల్ పెరుగుతుంది. అవును. ఆ లాస్ట్ మినిట్లో హోమ్ డిపోకి చేసే ట్రిప్స్ అసలు లెక్కే ఉండదు. ఇంకో పెద్ద ఇష్యూ అడిషనల్ ట్రక్ కార్స్. ఓ, మనం ఒక 4 అవర్స్కి బుక్ చేసుకుంటాం అనుకోండి, కానీ క్యాల్గరీలో ట్రాఫిక్ అన్ప్రిడిక్టబుల్. ఒక్కోసారి వెదర్ సడన్గా మారిపోతుంది. ట్రూ. లేదా మనం అనుకున్న దానికన్నా సామాన్ ఎక్కువ ఉండడం వల్ల లోడింగ్ అన్లోడింగ్కి టైం ఎక్కువ పడితే కంపెనీ వాళ్ళు పర్ అవర్ బేసిస్ మీద ఛార్జ్ చేస్తారు. అయ్యో. ఆ ఎక్స్ట్రా అవర్కి ఛార్జ్ చాలా ఎక్కువ ఉంటుంది నార్మల్ రేట్ కన్నా. నిజమే. ఇంకా పెద్ద పెద్ద సామాను ఉంటే, లైక్ ఎ హెవీ సోఫా సెట్ ఆర్ పియానో. అదే నెక్స్ట్ పాయింట్, హెవీ ఐటమ్ సర్చార్జెస్. పెద్ద ఫర్నిచర్, పియానో, పెద్ద జిమ్ ఎక్విప్మెంట్ లాంటి హెవీ ఆర్ డెలికేట్ ఐటమ్స్ ఉంటే దానికి ఎక్స్ట్రా ఛార్జ్ అడుగుతారు. ఎందుకని? దానికి స్పెషల్ హ్యాండ్లింగ్ కావాలి, ఎక్కువ మంది స్టాఫ్ కావాలి కాబట్టి ఆ కాస్ట్ యాడ్ చేస్తారు. ఈ విషయం మనకి కోర్టులో చెప్పకపోవచ్చు. ఓ, సో మనం అడగాలి, ఇస్ దేర్ అ సర్చ్ చార్జ్ ఫర్ మై 3-సీటర్ లెదర్ సోఫా అని. నిజమే. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్కి ఇలాగే అయింది కెల్గరీలో. ఓ, అంతా అయిపోయిందనుకున్న తర్వాత ఫైనల్ బిల్లో హెవీ ఐటమ్ ఫీ అని యాడ్ చేశారు ఫర్ హిజ్ మార్బుల్ డైనింగ్ టేబుల్. హీ వాజ్ సో ఫ్రస్ట్రేటెడ్, ఎందుకంటే అది ముందు డిస్కస్ చేయలేదు. చూడండి. అబ్బా, వింటుంటేనే తల తిరుగుతోంది. ఇన్ని విషయాలున్నాయా? ఇంకో పెద్ద టెన్షన్, టెంపరరీ హౌసింగ్ అండ్ స్టోరేజ్. అవును. పొజిషన్ డేట్ కొంచెం వెనక్కి వెళ్ళిందనుకోండి, అప్పుడు పరిస్థితేంటి? అది ఇంకో పెద్ద ఫైనాన్షియల్ హెడేక్. ఇది బడ్జెట్ని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేయగలదు. మనం అనుకున్న డేట్కి కొత్త ఇంట్లోకి వెళ్ళలేకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ ముందున్న టెనెంట్స్ ఇంకా వెకేట్ చేయకపోతే, ఆర్ క్లీనింగ్, పెయింటింగ్ లాంటి పనులు అవ్వకపోతే. కరెక్ట్. ఆ గ్యాప్లో మనం ఎక్కడుండాలి? వింతకుండాలి, కానీ సామాను ఎక్కడ పెట్టాలి? వేరే ఆప్షన్ లేదు. హోటల్లో ఆర్ షార్ట్ టర్మ్ రెంటల్ లైక్ ఎన్ ఎయిర్బిఎన్బిలో ఉండాలి. అవును. సామానంతా స్టోరేజ్ యూనిట్లో పెట్టాలి. ఎగ్జాక్ట్లీ. షార్ట్ టర్మ్ రెంటల్ ఆర్ హోటల్ బుక్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం మన సామానంతా సేఫ్గా పెట్టడానికి ఒక స్టోరేజ్ యూనిట్ తీసుకోవాలి. అంటే బేసికలీ రెంట్ డబుల్ అవుతుంది ఆ టైంకి. ఒకటేమో మనం ఉండటానికి, ఇంకోటి మన సామాను ఉండటానికి. మై గాడ్. ఇది అసలు బడ్జెట్లో ఉండదు. సో ఇట్ కెన్ బి అ హ్యూజ్ బ్లో. ఈ సిచ్యువేషన్ క్రియేట్ చేసే ఎమోషనల్ స్ట్రెస్ ఇంకా వేరు. సో వాట్ డస్ దిస్ ఆల్ మీన్? ఇవన్నీ వింటుంటే అసలు కొత్త సిటీకి వెళ్లాలంటే భయం వేస్తోంది. అవును. కానీ ద మెయిన్ పాయింట్ ఇస్ నాట్ టు గెట్ స్కేర్డ్, బట్ టు బి ప్రిపేర్డ్. ఈ విషయాలు ముందే తెలిస్తే మన బడ్జెట్ ప్లాన్ చేసుకోవడం ఈజీ అవుతుంది. అంతేనా? ప్రిసైస్లీ. ఈ డిస్కషన్ అంతా భయపెట్టడానికి కాదు, ప్రిపేర్ చేయడానికి. ద సొల్యూషన్ ఇస్ సింపుల్.
డీటెయిల్డ్ ప్లానింగ్. ఓకే. కానీ ఇక్కడ ప్లానింగ్ అంటే జస్ట్ ఒక లిస్ట్ రాసుకోవడం కాదు. దీని వెనకున్న సైకాలజీని మనం అర్థం చేసుకోవాలి. సైకాలజీనా? అవును. మనం సహజంగా ఆప్టిమిస్టిక్గా ఉంటాం. ట్రాఫిక్ ఉండదు, సామాను తక్కువే ఉంది, అన్నీ స్మూత్గా అవుతాయనుకుంటాం. దీన్నే ఆప్టిమిజం బయాస్ అంటారు. ఓ. బట్ ఫైనాన్షియల్ ప్లానింగ్లో మనం ప్రాగ్మాటిక్ పెసిమిస్ట్లా ఆలోచించాలి. ప్రాగ్మాటిక్ పెసిమిస్ట్ అంటే వాట్స్ ద వర్స్ట్ దాట్ కుడ్ హ్యాపెన్ అని ఆలోచించడం అంటున్నారా? ఎగ్జాక్ట్లీ. ఆ వర్స్ కేస్కి బడ్జెట్ చేసుకోవాలి. మూవింగ్ డే రోజు వర్షం పడితే, ఓకే. అనుకున్న టైం కన్నా 2 అవర్స్ లేట్ అయితే, పొజెషన్ ఒక వారం డిలే అయితే, ఈ క్వశ్చన్స్కి ముందే ఆన్సర్ ప్రిపేర్ చేసుకొని దానికి బడ్జెట్ అలొకేట్ చేసుకోవడమే అసలైన స్మార్ట్ ప్లానింగ్. ఆ సోర్స్లో చెప్పిన మెయిన్ పాయింట్ అదే. నోయింగ్ దీస్ కాస్ట్స్ ఇన్ అడ్వాన్స్ అండ్ బిల్డింగ్ దెమ్ ఇన్ టు యువర్ బడ్జెట్ కీప్స్ యువర్ మూవ్స్ స్ట్రెస్ ఫ్రీ. ఓకే. సో ఈ ప్రాగ్మాటిక్ పెసిమిస్ట్ అప్రోచ్ని ప్రాక్టికల్గా ఎలా ఇంప్లిమెంట్ చేయాలి? జస్ట్ ఒక చెక్లిస్ట్ రాసుకుంటే సరిపోతుందా? చెక్లిస్ట్ చాలా ఇంపార్టెంట్, బట్ దాన్ని స్ట్రక్చర్డ్గా చేసుకోవాలి. మీరు చేసుకునే చెక్లిస్ట్లో ఈ 4 మెయిన్ కేటగిరీస్ ఉండాలి. అవేంటి? 1. ప్రీ-మూవ్ పేపర్ వర్క్ కాస్ట్స్. దీని కింద యూటిలిటీ డిపాజిట్స్, కనెక్షన్ ఫీజ్, క్లోజింగ్ అడ్జస్ట్మెంట్స్, పర్మిట్స్ లాంటివి రాసుకోవాలి. రైట్. 2. మూవింగ్ డే లాజిస్టిక్స్ కాస్ట్స్. దీనిలో ట్రక్ కాస్ట్, అడిషనల్ అవర్ ఛార్జెస్, హెవీ ఐటమ్ ఫీజ్, ప్యాకింగ్ మెటీరియల్స్, మూవర్స్కి టిప్ ఇవ్వాల్సిన అమౌంట్ కూడా రాసుకోవాలి. టిప్పు కూడానా? ఓకే. 3. పోస్ట్ మూవ్ సెటిలింగ్ కాస్ట్స్. మూవ్ అయ్యాక ఖర్చులు ఆగిపోవు. కరెక్ట్. కొత్త ఇంటికి వెళ్ళగానే కొన్ని కర్టన్స్, క్లీనింగ్ సప్లైజ్, ఇనీషియల్ గ్రోసరీస్ ఆర్ చిన్న చిన్న రిపేర్స్, వీటికి కూడా ఒక అమౌంట్ పక్కన పెట్టాలి. అవునవును. ఫైనలీ నంబర్ 4 అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, కంటింజెన్సీ ఫండ్. అంటే ఒక బఫర్ అమౌంట్ పెట్టుకోవాలి. లైక్ మనం అనుకున్న ఈ టోటల్ బడ్జెట్ కన్నా ఒక 15-20% ఎక్స్ట్రా పెట్టుకుంటే సేఫ్గా ఉంటుందా? అబ్సల్యూట్లీ. దానికి సర్ప్రైజ్ ఫండ్ అని పేరు పెట్టండి. సర్ప్రైజ్ ఫండ్. నైస్. ఈ హిడెన్ కాస్ట్స్ కోసమే ఒక సెపరేట్ ఫండ్ పక్కన పెట్టుకుంటే మనకి మెంటల్ పీస్ ఉంటుంది. ఏం అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చినా ఓకే, ఐఎమ్ ప్రిపేర్డ్ ఫర్ దిస్ అనే కాన్ఫిడెన్స్ ఉంటుంది. రైట్. రీసెర్చ్ చేయండి, క్వశ్చన్స్ అడగండి, డీటెయిల్డ్ చెక్లిస్ట్ ప్రిపేర్ చేయండి, అండ్ ఒక కంటింజెన్సీ ఫండ్ ఉండాలి. ఈ 4 స్టెప్స్ ఫాలో అయితే రీలొకేషన్ అనేది స్ట్రెస్ ఫ్రీగా, ఎక్సైటింగ్గా ఉంటుంది. సో చూశారు కదా, క్యాల్గరీ లాంటి కొత్త సిటీకి మూవ్ అవ్వడం అనేది ఆహ్వానించదగ్గ విషయమే. కానీ ఫైనాన్షియల్ ప్లానింగ్ కరెక్ట్గా ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ ఇంకా స్మూత్గా ఉంటుంది. కరెక్ట్. యూటిలిటీ డిపాజిట్స్, క్లోజింగ్ అడ్జస్ట్మెంట్స్, మూవింగ్ ఎక్స్ట్రాస్, టెంపరరీ హౌసింగ్, ఇంకా ఇన్సూరెన్స్ లాంటి హిడెన్ కాస్ట్స్ గురించి అవేర్నెస్ ఉండాలి. జస్ట్ నోయింగ్ దే ఎగ్జిస్ట్ ఈజ్ హాఫ్ ద బ్యాటిల్ వన్. అవును. ఈ హిడెన్ కాస్ట్ మైండ్ సెట్ అనేది జస్ట్ రీలొకేషన్కే పరిమితం కాదు. ఓ. లైఫ్లో మనం తీసుకునే ప్రతి పెద్ద ఫైనాన్షియల్ డెసిషన్కి ఇది అప్లై అవుతుంది. వి సీ ద బిగ్ స్టిక్కర్ ప్రైస్, బట్ వి ఫర్గెట్ ద స్మాల్ కాస్ట్ దట్ కమ్ విత్ ఇట్. రైట్. అసలు సమస్య అంతా ఆ చిన్న చిన్న విషయాల్లోనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొత్త కార్ కొనేటప్పుడు మనం కార్ షోరూమ్ ప్రైస్ చూస్తాం. అవును. కానీ దానితో పాటు వచ్చే రిజిస్ట్రేషన్ ఫీజ్, డీలర్షిప్ హ్యాండ్లింగ్ ఫీజ్, యాక్సెసరీస్ కాస్ట్, ఇన్షూరెన్స్ ఫస్ట్ ప్రీమియం, ఇవన్నీ కలుపుకుంటే ఆన్ రోడ్ ప్రైస్ ఎక్కడికో వెళ్తుంది. ఓ యా. మనం ఈ ఎక్స్ట్రాస్కి ప్రిపేర్గా ఉండాము. కరెక్ట్. పెళ్లి విషయంలో కూడా అంతే కదా. మనం మెయిన్ వెన్యూ అండ్ ఫుడ్ కోసం బడ్జెట్ చేస్తాం. అవును. కానీ చాలా చిన్న చిన్న ఖర్చులు లైక్ డెకరేషన్స్లో మైనర్ చేంజెస్, ట్రాన్స్పోర్టేషన్ ఫర్ గెస్ట్స్, స్మాల్ రిచువల్స్కి అయ్యే ఖర్చులు, ఇవన్నీ కలిసి బడ్జెట్ని దాటేస్తాయి. ఎగ్జాక్ట్లీ. ద ప్రిన్సిపల్ ఇస్ ద సేమ్. అవును. సో ద క్వశ్చన్ ఇస్, మనం ఇప్పుడు చెప్పుకున్న ఈ ప్రాగ్మాటిక్ పెసిమిస్ట్ అప్రోచ్ అంటే వర్స్ట్ కేస్ సినారియోకి ప్లాన్ చేసుకోవడం అనేది రీలొకేషన్ ఆర్ కార్ కొనడం కాకుండా ఇంకా ఏ పెద్ద లైఫ్ ఈవెంట్కి ఇలాంటి డీటెయిల్డ్ హిడెన్ కాస్ట్ చెక్లిస్ట్ ప్రిపేర్ చేసుకోవడం మనకి హెల్ప్ అవుతుంది. ఇంట్రెస్టింగ్. కెరియర్ చేంజ్, స్టార్టింగ్ అ ఫ్యామిలీ, ఆలోచించండి. మంచి పాయింట్. ఆలోచించాల్సిన విషయం. హ్యావ్ అ గుడ్ డే.